వారి హృదయముతో వాళ్ళు చెప్పుకొని తీర్మానించుకున్న 4 విషయాలు 35వ అధ్యాయం ఆధారంగా చూసాం. కుటుంబ వ్యవస్థ అనేది అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రార్థన చేస్తూ ఈ కుటుంబం అనేది దేవుణ్ణి బట్టి కలిగింది అని రాస్తాడు. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 14వ వచనంలో, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో. కాబట్టి అసలు ఈ కుటుంబ వ్యవస్థ అనే దానిని ఇనిషియేట్ చేసింది అది దేవుని యొక్క ఆలోచన. ఆయనని బట్టే పరలోకంలో అయినా సరే భూమి మీద అయినా సరే ఏ కుటుంబం అయినా కుటుంబము అని పిలువబడుతూ ఉంది. సో ఈ యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది, మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది చాలా ఘనమైనది అని హెబ్రీ 13లో సాధారణంగా వివాహాల పత్రికల్లో దాన్ని వేసుకుంటా ఉంటారు. ఎందుకు ఘనమైంది? ఎందుకంటే ఘనమైన దేవుడు పాపము జరగటానికి ముందే ఆలోచించి ఎస్టాబ్లిష్ చేసిన ఒక వ్యవస్థ అది ఫ్యామిలీ అనేది. సో ఇది ఎలాంటి రిలేషన్షిప్? కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబ వ్యవస్థలో ఉండే యొక్క రిలేషన్షిప్ ఎలాంటిది? మొట్టమొదటిగా ఇది ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్. ఇది ప్రత్యేకమైంది. మిగతా అన్ని రిలేషన్స్ వేరు, కానీ ఇద్దరు వ్యక్తులు ఒక చోటకి ఈ యొక్క వివాహ బంధంలోనికి వచ్చినప్పుడు ఇది ఎక్స్క్లూజివ్ రిలేషన్షిప్. రెండవదిగా ఇది ఎలాంటిది అని అంటే ఇది ఎక్స్పాండింగ్ రిలేషన్షిప్. ఇది ఒక వ్యాపించేటువంటి సంబంధం. వాళ్ళిద్దరే ఉండరు, ఇద్దరు విస్తరిస్తారు, అది వ్యాపిస్తూ ఉంటది. ఎక్స్పాండింగ్ రిలేషన్షిప్. నాట్ ఓన్లీ బయాలజికల్లీ, అన్ని రకాలుగా కూడా ఇది ఎక్స్పాండింగ్ రిలేషన్షిప్. అది ప్రేమ విషయంలో కావచ్చు, ఏ ఏరియా అయినా తీసుకోండి, ఇది ఎక్స్పాండింగ్ రిలేషన్షిప్. మూడవదిగా ఇది ఎక్స్ప్రెసింగ్ రిలేషన్షిప్. ఇది వ్యక్తీకరించే లేకపోతే వ్యక్తపరిచేటువంటి సంబంధం. ఇది ఎక్స్ప్రెసింగ్ రిలేషన్షిప్. నాలుగవది ఇది ఎంకరేజింగ్ రిలేషన్షిప్. ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి ఎంకరేజింగ్ రిలేషన్షిప్. అంతేకాదు ఐదవది ఇది ఎలిమినేటివ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ లో కొన్నిటిని త్యజించాల్సి వస్తుంది, విడిచిపెట్టవలసి వస్తుంది. కాబట్టి త్యజించవలసినటువంటి విషయాలు కూడా ఈ సంబంధంలో ఉంటాయి. కాబట్టి ఇది ఎలిమినేటివ్ రిలేషన్షిప్. అంతేకాదు ఆరవది ఇది ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్. దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క కుటుంబ వ్యవస్థ అనేది ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరమైనటువంటి దైవ సుగుణాలు దానిలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్. చివరిది ఇది ఎవర్ లాస్టింగ్ రిలేషన్షిప్. ఇది నిత్యమైనది. ఒకవేళ వారిలో ఎవరైనా ఒకళ్ళు చనిపోయినా సరే ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం చెప్తారు? ఇప్పుడు కయీనికి హేబేలుకి తల్లిదండ్రులు ఎవరు అని అంటే ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా సరే స్టిల్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఆదాము అవ్వలే. ఎవర్ లాస్టింగ్. కాబట్టి ఈ 7 విధాలుగా ఈ యొక్క రిలేషన్షిప్ ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్క్లూజివ్, ఎక్స్పాండింగ్, ఎక్స్ప్రెసింగ్, ఎన్కరేజింగ్, ఎలిమినేటివ్, ఇంట్రెస్టింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్. అయితే ఈ యొక్క వైవాహిక లేకపోతే ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో దేవుడు
ఏర్పాటు చేసినటువంటి కుటుంబాల్లో నుంచి మనం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. ఒకసారి యాకోబు కుటుంబం దగ్గరికే మళ్ళీ వద్దాం. మొన్న యాకోబు అన్న దగ్గర నుంచి పారిపోయి అక్కడ గడపటము 20 ఏళ్ళు. మరలా దేవుడు నువ్వు కదిలి ఆ బేతేలుకి రమ్మని చెప్పటము. సో బేతేలుకి ముందు, బేతేలుకి తర్వాత ఆ యాకోబుని మనం గమనిస్తూ వచ్చాం. ఫ్యామిలీ రిలేషన్స్ లో ఏ విధంగా ఈ యొక్క బాంధవ్యాలు ఉండాలి అనేది మరికొన్ని విషయాలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 37 దయచేసి తీయండి. 37వ అధ్యాయంలో, అలాగే 43, 45 ఈ అధ్యాయాల్లో కొన్ని ప్యారలల్స్ అనే దానికన్నా కూడా ఉండవలసినవి, ఉండకూడనివి, ఏం ఉండాలి, ఏం ఉండద్దు, ఈ విషయాల్ని మనం కనుక గమనిస్తే 37వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము, 8వ వచనము, ఆ 3 వచనాలలో మనకు కనబడుతున్నటువంటి కామన్ మాట ఏంటంటే, ఏముంది అక్కడ? పగపట్టి. 5వ వచనములో పగపట్టిరి, 8వ వచనములో మరింత పగపట్టిరి. సో యోసేపు మీద ఈ అన్నలు ఏం చేయడం మొదలు పెట్టారంటే, పగబట్టారు, మరింత పగబట్టారు. ఇది ఇంకా ఇంకా ఎక్కువ అవుతా ఉందన్నమాట. ఇది అన్నలు యోసేపు ఎడల వ్యవహరించినటువంటి తీరు. సరే, యోసేపు ఫరో తర్వాత ఇంత పెద్ద నాయకుడయ్యాడు. ఆయన దగ్గరికే వీళ్ళు ధాన్యం కొరకు, తిండి కోసం వెళ్ళటము ఆ కరువులో. ఆ పరిస్థితుల మధ్యలో యోసేపు ముందు తనను తాను తమ్ముడిగా వాళ్ళకి కనపరుచుకోలేదు. ఆ చిన్నోడిని తీసుకొస్తేనే నెక్స్ట్ మీకు ఫుడ్ ఇస్తాను అని చెప్పటము, వాళ్ళు ఆ చిన్నోడిని పట్టుకురావటం, ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. సో అన్నల దగ్గర నుంచి వాళ్ళు ఏం కనపరుస్తూ వచ్చారు, తమ్ముడు అన్నల విషయంలో ఎలా కనపరుస్తూ వచ్చాడు, ఈ రెండిట్లో నుంచి కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉండాలో మనం కొన్ని నేర్చుకోవచ్చు. సో 43వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వస్తే, చూడండి, 43వ అధ్యాయం 30వ వచనం. ఏం చేశాడు యాకోబు? అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఇప్పుడు ఈ అన్నలకి ఈ తమ్ముడిని చూస్తేనేమో పగొచ్చింది, కానీ ఇప్పుడు ఈ అన్నకి తన తమ్ముడిని చూస్తేనేమో ప్రేమ వచ్చింది. సో కుటుంబంలో ఉండాల్సింది ఏంటి, ఉండకూడదు ఏంటి అంటే, పగ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. పగ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ మొదటి సంగతిగా చూడొచ్చు. ఆ తర్వాత 37వ అధ్యాయంలోనే 11వ వచనంలో చూస్తే, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. కాబట్టి ఆయన కలగన్నాడు. ఆ కళ చెప్పగానే, మీరందరూ నాకు సాష్టాంగపడుతున్నారు అనే ఆ కళ విషయాన్ని చెప్పగానే వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఏంటి, మేము నీకు సాష్టాంగ పడతామా అని గద్దించడం మొదలు పెట్టారు. అంతేకాదు, అతన్ని చూసినప్పుడు అసూయ పడుతున్నారు. ఎందుకు వచ్చింది అసూయ? చాలా కారణాలు ఉన్నాయి. నాన్న చూపించిన పక్షపాతం కావచ్చు, లేకపోతే వీళ్ళెవరికి చేయకుండా ఆయనకు ఒక్కడికే రంగురంగుల చాలా రంగులు ఉన్నటువంటి ఆ డ్రెస్ ఇవ్వటం కావచ్చు. వీళ్ళ లైఫ్, ప్రాముఖ్యంగా సమస్య ఏంటంటే వీళ్ళ లైఫ్ సరిగ్గా లేదు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు.
యథార్థంగా వాళ్ళ జీవితంలో జరుగుతున్న విషయాన్ని ఆయన వచ్చి నాన్నకు చెప్తుంటే ఓర్చుకోలేకపోయారు. కారణాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఈ అన్నలు తమ్ముడి మీద ఏం చూపిస్తున్నారంటే అసూయ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 43వ అధ్యాయంలోనే అక్కడ ప్యారలల్ గా ఈయన ఏం చూపిస్తా వచ్చాడు, వీళ్ళేమో అసూయ చూపించారంట. 43వ అధ్యాయం 30-31 వచనాలలో ఈయన ఏం చేశాడు, ముఖం కడుక్కున్నాడు, బయటకు వచ్చాడు, తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడి అని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనముచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. కాబట్టి ఏం చేశారు, వీళ్ళేమో అసూయ చూపుతుంటే ఈయనేమో ఆతిథ్యం చూపిస్తా ఉన్నాడు. సో కుటుంబాల్లో ఏముండాలి ఏముండకూడదు అంటే అసూయలు ఉండకూడదు, ఆతిథ్యం అనేది ఉండాలి. అసూయలు ఉండకూడదు, ఆతిథ్యము ఉండాలి. ఇప్పుడు 37లో ఇంకొక ఏరియాని చూద్దాం రండి. 37వ అధ్యాయము 20వ వచనంలో వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసెనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాం రండి అని ఒకనితో ఒకరు మాట్లాడుకొనిరి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కుట్రని పన్నుతా ఉన్నారు. మనమే చంపేద్దాం, మనమే కొడదాం, మనమే గుంటలో పడేద్దాం, దుష్టమృగం తినేసిందని చెప్దాం, వీడేం చేస్తాడో చూద్దాం అని ఒక కుట్రని పన్నుతా ఉన్నారు. ఇప్పుడు 45 దగ్గరికి రండి. 45వ అధ్యాయం 1వ వచనంలోనే చూస్తే ఏం చూపిస్తున్నాడంటే, యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. కాబట్టి వాళ్ళేమో కుట్రలు పన్నుతా ఉన్నారు, ఏం చేద్దామా అని. కానీ ఇక్కడేముంది, తన వాళ్ళని చూసినప్పుడు, తన అన్నల్ని చూసినప్పుడు, వాస్తవంగా అయితే వాళ్ళ కుట్రలకి ఈయనకి కోపం ఉండాలి. ఒకవేళ కాని అక్షరంతోనే చూడాలనుకుంటే కుట్రలకి కోపం ఉండాలి. కుట్రలకి కనికరం లేకుండా వీళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఆయన శిక్షించే పొజిషన్ లో ఉన్నాడు. కానీ అక్కడేమో వాళ్ళు కుట్రలు చూపిస్తా ఉంటే ఇక్కడేమో ఈయన క్షమాపణ చూపిస్తా ఉన్నాడు. సో కుట్రలు ఉండకూడదు. 45వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతానము పుట్టింపనీయకుడి. చూడండి, మీరు నన్ను తన్ని అమ్మేసినందుకు మీరు దుఃఖపడద్దు. అయ్యో మా తమ్ముని ఇట్లా చేసామని ఇప్పుడు కొత్తగా మీరు సంతాపడద్దు. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. పంపించింది మీరుగా దేవుడు అంటున్నాడు. కొట్టిందాళ్లే, మోసం చేసిందాళ్లే, ప్లాన్లు వేసిందాళ్లే, స్కీములన్నీ వాళ్ళవే, అమ్మేసిందాళ్లే, అబద్ధాలు చెప్పింది వాళ్ళే. సో ఇక్కడ వాస్తవంగా చేసింది మనుషులే, కానీ వాళ్ళని బ్లేమ్ చేయట్లా. ఈ రోజుల్లో ఇది చాలా ఈజీ అయిపోయింది. ఇదిగో ఫలానా వాళ్ళ వల్ల నేను ఇట్లా అయిపోయాను అని చెప్తే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇంకెవడో వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాడు అంటే నేను ఒప్పుకోను. వాడెవడో పాడు చేస్తే పాడైపోతావా? నీ ఆత్మీయత ఏంటి? నువ్వు పనికిమాలిని ఎన్ని చేసి, నువ్వు దిక్కుమాలిని చేసి పడి, వాడి వల్లే ఇట్లా అయిపోయాను, వీడి వల్లే పడిపోయాను అంటే మరి నీ పాత్ర ఏంటి అందులో?
మన జీవితాన్ని మనం కాపాడుకుంటా ఉన్నప్పుడు ఎవడు ఏం చేసినా దానియేలుని ఎవడన్నా పడగొట్టగలిగారా? దానియేలు ఏమన్నా పడిపోయాడా? పేరు మార్చారు, ఊరు మార్చారు, ఆయన ఎడ్యుకేషన్ మార్చారు, ఆయన పని మార్చారు, ఎన్నో మార్చారు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మార్చలేకపోయారు. అది వ్యక్తిగత తీర్మానాలకి, వ్యక్తిగత స్థిరత్వానికి సంబంధించినటువంటి విషయం అది. వీడు స్థిరంగా లేకుండా ఇటు అటు దూకేసి, ఇదిగో పలానా వాళ్ళ వల్ల నేను ఇట్లాగ అయిపోయాను అని పేర్లు పెట్టే వైఖరి ఈ దినాల్లో ఎక్కువ మంది నోళ్ళలో నేను విన్నాను. నాతో ఆ మాటని అందరికీ నేను వ్యక్తిగతంగా చెప్పాను. ఎవడో వచ్చిన ఆత్మీయతను పాడు చేస్తున్నాడు అనేది సరైనది కాదు. ఆడెవడో పాడు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు నీ గురించి? అది మెచ్యూర్డ్ స్థితిలో నుంచి వచ్చేటువంటి మాట కాదు. ఇక్కడ యోసేపు చాలా పరిణితి చెందిన వాడిగా ఆలోచన చేస్తూ, వాస్తవంగా చేసింది వాళ్ళే అయినప్పటికీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు అని ఆ విషయాల్ని దైవిక కోణంలో చూసి మాట్లాడుతా ఉన్నాడు. అది ఎంత చక్కనిది. సో రిలేషన్స్ లో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ముందుగా చూసింది పగ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. రెండవదిగా అసూయలు ఉండకూడదు, ఆతిథ్యం ఉండాలి. మూడవదిగా కుట్రలు అనేవి ఉండకూడదు, ఈ యొక్క క్షమాపణ అనేది ఉండాలి. అంతేకాదు, ఇప్పుడు మళ్ళీ 37కి రండి. అక్కడ ఏం కనిపిస్తా ఉంది? 37:28 చూడండి. ఇప్పుడు అటువైపుగా మిద్యానీయులైన వర్తకులు వెళ్తుంటే యోసేపుని ఆ గుంటలోంచి పైకి తీసి 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ఇది ఎలాంటిది అనంటే ఒక రకంగా కఠినత్వం, ఒక రకంగా ఇది క్రూరత్వం. ఒక వ్యక్తిని బానిసగా అమ్మేస్తే వాడి జీవితం ఏంటో అనేది వాళ్ళకి తెలుసు. సో కుటుంబంలో ఏం ఉండకూడదు రిలేషన్స్ లో అంటే కఠినత్వం ఉండకూడదు. రిలేషన్స్ లో క్రూరత్వం అనేది ఉండకూడదు. అంత హార్డ్ గా ఎట్లా తయారవుతారు? అంత కఠినంగా ఎలా తయారవుతారు? ఉండకూడదు. అదే బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడు మనము ఆ విధంగా తయారవకుండా ఉండగలిగే అవకాశం ఉందంటే దేవునితో మనం సరైన రిలేషన్ ని కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఆ యొక్క మృదువైన హృదయము కలిగి ఉండే అవకాశం ఉంది. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంటాడు ఎప్పుడు, లార్డ్ గివ్ మీ ఎ టెండర్ హార్ట్ అని. ఆయనకి కొంచెం నత్తి ఉంది, కానీ ఆయన అడిగేటువంటి ఒక మాట, ప్రభువా నాకు మృదువైన హృదయం కావాలి. ఎంత కఠినంగా ఉంటాయి మాటల్లో, కఠినత్వం ఉంటది. ఆ చిరాకు పట్టంలోనో, విసుక్కోవటంలోనో, లేకపోతే ఈసడించుకున్నట్టుగా మాట్లాడటంలోనో, రకరకాల డిఫరెంట్ ఏరియాస్ లో ఈ కఠినత్వం కనబడుతుంది, క్రూరత్వం కనబడుతూ ఉంటది. రిలేషన్స్ లో అవి ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడికి రండి. 45:4 ఈయన ఏం చేశాడు? వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఇక తనను తాను రివీల్ చేసుకున్నాడు. మీ సహోదరుడునైన, మీరు అమ్మివేసిన మీ సహోదరుడునైన యోసేపును నేనే. కాబట్టి ఏముండాలి? కఠినత్వం, క్రూరత్వం ఉండటానికి వీల్లేదు. ఏముండాలి అని అంటే కనికరం ఉండాలి. ఇన్ని చేసిన వాళ్ళ అన్నల వైపు తిరిగి కనికరంతో మాట్లాడుతూ ఉన్నాడు. సో వీళ్ళు ఇది చేయటం మాత్రమే కాదు, వీళ్ళు నెక్స్ట్ ఏం చేశారంటే 37వ అధ్యాయంలో నెక్స్ట్ వీళ్ళు చేసింది చూడండి. 37వ అధ్యాయం 34, 35 వచనాలు. యాకోబు బట్టలు చింపుకున్నాడు. దేనికి? ఆ డ్రెస్ ని రక్తంలో ముంచి, ఇదిగో 10 క్రూర మృగాలు పీక్కొని తినేసి అబద్ధం చెప్పినప్పుడు యాకోబు
తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదను అని చెప్పి అతని తండ్రి అతని కోసరము ఏడ్చెను. ఇప్పుడు ఒక రోజు ఏడిస్తే 2 రోజులు ఏడిస్తే పర్వాలా, అనేక దినాలు చాలా లాంగ్ టైం యాకోబు తన కొడుకైన యోసేపుని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తానే ఉన్నాడు. ఇంట్లో ఉన్న పిల్లలందరూ కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఎంత వేషధారులో చూడండి. వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలుసు, కుమార్తెలకు తెలియదు బహుశా, కానీ కుమారులకు తెలుసుగా. ఇప్పుడు ఈ కుమారులందరూ వచ్చి ఊరుకో డాడీ ఊరుకో అంటున్నారు. చేసిందంతా ఇల్లే. ఇప్పుడు ఇక్కడికి రండి, 45వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. సో అక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం నేర్చుకోవచ్చు? 37, 34లోనేమో వాళ్ళు ఫ్యామిలీలో ఇతరుల్ని ఏడిపించేవారుగా ఉన్నారు. అనేక రోజులు ఏడ్చాడంట ఆయన, ఇతరుల్ని ఏడ్పించేవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యోసేపు ఫ్యామిలీలో ఇతరుల క్షేమం కోరేవాడిగా ఉన్నాడు. వాళ్ళేమో ఏడిపించడానికి పూనుకుంటే ఈయనేమో ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్న వ్యక్తిగా ఉన్నాడు. వాళ్ళేమో హాని చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే ఈయనేమో క్షమాపణను చూపించే ఆ పనిలో ఉన్నాడు ఈయన. ఇక్కడ చూడండి 37వ అధ్యాయంలో 18వ వచనం కూడా చూడండి ఒకసారి. 37:18. అతడు దగ్గరకు రాకమునుపు ఆ యోసేపు దగ్గరకు వచ్చేటప్పుడు కనబడ్డాడు. వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఏముండకూడదు రిలేషన్స్ లో అంటే దురాలోచనలు ఉండకూడదు. నేను ఒకసారి ఒక కపుల్ గురించి విన్నాను, ఒక అంకుల్ చెప్తుంటే. ఎందుకంటే ఆ కపుల్ని ఆ అంకుల్ గారు చాలా రోజులు వాళ్ళకి కౌన్సిల్ చేస్తా వాళ్ళ ఫ్యామిలీలో సమాధానం కోసం ఆయన ప్రయాసపడుతూ వచ్చాడు. పరిచయలో ఉన్నోళ్ళే, మినిస్ట్రీలో ఉన్నోళ్ళే. ఆమె స్త్రీల కూడికని ఆమె అద్భుతంగా నడిపించుకుంటది, వాక్యం చెప్పేస్తుంది. ఈయనేమో సంఘాన్ని నడిపించుకుంటాడు, ఈయన వాక్యం చెప్తాడు, ఈయన పరిచయం చేసేస్తాడు. ఇద్దరికి పిల్లలు లేరు. ఆయన మొట్టమొదటిసారి నాకు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. దేవుని బిడ్డలుగా వెర్బల్ గా తిట్టుకోవటమే ఒక చండాలం. వాళ్ళు కొట్టుకునే వాళ్ళు అంట. అందులో ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఆయన ఆమెను కొడితే ఆమె ఈయన కూడా కొట్టేదంట, మినిస్ట్రీలో ఉండి. మళ్ళీ నాకు ఎందుకో తెలియదయ్యా, ఆ యొక్క ఇద్దరు అంటే నాకు చాలా ప్రేమ వచ్చేది. కారణం తెలియదు నాకు కూడా, కానీ వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని నేను పర్సనల్ గా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇలాగని వాళ్ళని కౌన్సిల్ చేయడానికి చాలా రోజులు, నేను కొన్ని నెలలు కూడా కాదు ఇంకా ఎక్కువే, చాలా కాలం వాళ్ళ కోసం నేను ప్రయాసపడాల్సి వచ్చింది. అంకుల్ ఆమె ఎట్లా చేస్తుందో మీరే చూడండి, ఒకసారి ఆరాధనకు రండి అని ఆయన కొన్ని క్లూస్ ఇచ్చి ఆయన ఆరాధనలో కూర్చోబెట్టాడంట. ఏంటి అంటే ఆయన పులిపెట్టి మీద నుంచి వాక్యం చెప్తుంటే ఈ అమ్మగారు కింద నుంచి సైగ చేస్తుందంట, అటు చూడు అని. ఎవరికి? భర్తకి వాక్యం చెప్పాడు. ఎటు చూడు అంటే బ్రదర్స్ వైపు చూడండి. ఇంతకీ ఒకన్న దిక్కుమాలిన జబ్బు ఏంటంటే ఈయన మీద డౌట్. సిస్టర్స్ వైపు చూడొద్దు, అటు చూడని కింద నుంచి సైకిల్ చేస్తుందంట వాక్యం చెప్పాడు. ఏం చేయాలి ఇలాంటి ఫ్యామిలీని అంటే? ఇప్పుడు ఇంతకీ ఈమెకున్న సమస్య ఏంటి? దురాలోచనలు. యోసేపు ఇంకా దగ్గరికి రాలేదు,
కంట పడగానే చాలు వీళ్ళ హృదయంలో దురాలోచనలు మొదలైపోయినాయి. ఈ చెడ్డ ఆలోచనలు అనేవి, లేని వాటిని ఊహించుకోవటము, ఈ యొక్క అజంప్షన్స్ అనేవి కుటుంబాలని దారుణంగా పాడు చేసి పడేస్తూ ఉంటాయి సంబంధాలు. చాలా సార్లు నన్ను కూడా కొంతమంది డిఫరెంట్ గా అనుకున్నప్పుడు, ఊహించుకున్నప్పుడు, నా సొంత ఇంట్లో వాళ్ళే నన్ను డిఫరెంట్ గా కొన్నిసార్లు అర్థం చేసుకున్నప్పుడు, వీళ్ళకే నేను అర్థం కానప్పుడు బయట వాళ్ళకి నేను ఎట్లా అర్థం అవుతాను? ఓకే అని వదిలేస్తాను. దురాలోచనలు లేకపోతే ఈ యొక్క ఊహించుకోవటాలు, అసంప్షన్స్ అనేవి వెరీ వెరీ డేంజర్, చాలా ప్రమాదం. కాబట్టి రిలేషన్స్ లో ఏం ఉండకూడదు అని అంటే దురాలోచనలు అనేవి ఉండకూడదు. ఏం ఉండాలి? అది యోసేపు దగ్గర నేర్చుకోవచ్చు. ఇక్కడికి రండి, 14వ అధ్యాయం 45లో 14-15 చూడండి. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాడు. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో, ఇప్పుడు దాకా నోరు తెరవట్లా, చేసిన తప్పుకి ఏం చేయాలో అర్థం కావట్లా, మాటలు చెప్తున్నాడు యోసేపు అయితే, మీరేం అనుకోవద్దు, ఏం ఫీల్ అవ్వద్దు అన్ని చెప్తున్నారు, కానీ వీళ్ళు చేసిన తప్పు వాళ్ళని తొలిచేస్తా ఉంది. కానీ ఎప్పుడైతే ఒక్కొక్క అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని కౌగిలించుకొని వాళ్ళ మెడ మీద ముద్దు పెట్టుకుంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటే, ఇప్పుడు సెటిల్ అయ్యారు వీళ్ళు. అందరి సహోదరుల మీద మెడ మీద ముద్దు పెట్టుకొనిన తరువాత, ఆ మాట చూడండి, ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అప్పుడు నోరు తెరిచారు వీళ్ళు మాట్లాడడానికి. అప్పుడు దాకా సున్నం కొట్టిన రాయిలాగా నుంచున్నారు అట్లే, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. సో ఇప్పుడు ఈ 2 ఏరియాస్ లో నుంచి మనం నేర్చుకునే విషయం మరొకటి ఏంటంటే, రిలేషన్స్ లో దురాలోచనలు ఉండకూడదు. ఏముండాలండి రిలేషన్స్ లో అంటే, అందరి పట్ల ప్రేమ, మర్యాదలు ఉండాలి. ఒకవైపు ప్రేమ ఉంది ఇన్ని చేసిన అన్నల విషయంలో, మరొక వైపు మర్యాద ఉంది. మెడ మీద ముద్దు పెట్టుకోవటము అనేది, లేకపోతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని అక్కడ కూడా మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. అది వాళ్ళ కల్చర్ లో దాని సింబాలిక్ ఏంటో అది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ, మర్యాదలు. సో దురాలోచనలు ఉండకూడదు. ఏముండాలి రిలేషన్స్ లో అంటే ప్రేమ, మర్యాదలు ఉండాలి. ఇక్కడికి రండి, మళ్ళీ 37వ అధ్యాయంలోనే మనకు కనబడేటువంటి ఇంకొక ఏరియా కనుక మనం చూస్తే 13-14 వచనాల దగ్గర చూడండి. 37-13. అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వాళ్ళ నాన్న పిలిచి ఒక పని అప్పగించి, ఆ పని మీద నేను నిన్ను పంపిస్తానంటే సరే డాడీ అని చెప్పి బయలుదేరాడు. ఫెయిత్ఫుల్ గా ఆ పనిని కూడా ఆయన చేసుకుంటూ అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నలు కనుక అది చేయకుండా ఉండుంటే వాళ్ళ క్షేమ సమాచారం తీసుకొని మళ్ళీ నాన్న దగ్గరకు వచ్చి ఉండేవాడు. సో అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, రిలేషన్స్ లో అపనమ్మకస్తులుగా ఉండకూడదు, అన్ఫెయిత్ఫుల్ గా ఉండకూడదు. ఈయన ఫెయిత్ఫుల్ గా, నమ్మకంగా తండ్రి చెప్పింది చేయటానికి అడుగులేసుకుంటా ముందుకెళ్ళాడు. అయితే వీళ్ళు అపనమ్మకస్తులుగా ఉన్నారు. సో మిగతా వాళ్ళేమో అపనమ్మకస్తులుగా ఉన్నారు, ఈయన మాత్రం నమ్మకస్తుడుగా మనకి కనబడతా ఉన్నాడు. 45వ అధ్యాయంలో 27-28 వచనాలు చూసినా మనకు కనబడే విషయాలు అవే. చూడండి, 45, 27, 28. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను యాకోబు చూసినప్పుడు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు,
నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదను. అతని ప్రాణం ఏమైందంట? తెప్పరిల్లిందంట. ప్రాణము తెప్పరిల్లింది. సో వీళ్ళేమో తండ్రి యొక్క ఆశల్ని పాడు చేసిన వాళ్ళుగా ఉంటే, ఆయనేమో తండ్రి యొక్క ప్రాణాన్ని తెప్పరిల్లేలాగా చేశాడు ఈయన. వాళ్ళేమో ప్రాణము కృంగి చచ్చిపోయేలాగా చేశారు వీళ్ళు. ఈ ప్యారలల్స్ చూడండి 37కి 45కి. ఒక్కొక్క విషయంలో ఇక్కడ వీళ్ళు వ్యవహరించిన తీరు, అక్కడ ఆయన వ్యవహరించిన తీరును చూస్తే ఏమి ఉండాలో ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఏమి ఉండకూడదో ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. వీళ్ళ పనంతా కూడా పడగొట్టాలి, పడదోసేయాలి, నష్టపరచాలి అనే ఆలోచనలే. వీళ్ళ మైండ్ అంతా అదే. వీళ్ళని ఎలా పాడు చేద్దాం, ఎలా పడదోసేద్దాం, ఎలా నష్టపరుద్దాం, ఇది వీళ్ళ యొక్క ప్లాన్ అంతా. 37వ అధ్యాయం అంతా చూస్తే పడగొట్టాలి, పడద్రోయాలి, ఇదే పని. కానీ 50వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. 50వ అధ్యాయం 1వ వచనం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. సో తర్వాత ఏం చేశాడంట? ఈ మాట చూద్దాం రండి. ఇప్పుడు ఉంది అది. ప్రీతిగా మాట్లాడి అనే మాట ఎక్కడుందో చూడండి. అది ఆ, 21వ వచనం 50వ అధ్యాయం. సో యాకోబు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, అంతా అయిపోయింది. ఎప్పుడైతే ఇదంతా జరిగిపోయిందో, నానున్నాడు కాబట్టి ఇన్ని రోజులు వీడు వదిలేశాడు, ఇప్పుడు నాన్న లేడు కాబట్టి వీడికి మనల్ని ఇప్పుడు ఏం చేస్తాడని వీళ్ళకి భయం పట్టుకుంటే యోసేపు ఏమంటున్నాడు? 19 నుంచి చదువుదాం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. వాళ్ళేమో పడగొట్టాలి, పాడు చేయాలి అనేటువంటి ఆ యొక్క రిలేషన్స్ ని వాళ్ళు ఎంపిక చేసుకుంటే, ఈయన మాత్రము ఆదరించటము, పోషించటము, ప్రాముఖ్యంగా ప్రీతిగా మాట్లాడటం. భయపడిపోతున్నటువంటి పరిస్థితిలో నెక్స్ట్ వీడు ఏం చేస్తాడో అని కంగారులో ఉన్నప్పుడు వాళ్ళతో ప్రీతిగా మాట్లాడటం, అందులోనూ పోషించదను అని చెప్పి. ఆ 3 మాటలు ఇంపార్టెంటే. పోషించటము, ఆదరించటము, ప్రీతిగా మాట్లాడటము. సో రిలేషన్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వటం, ఒక భరోసానివ్వటము, వాళ్ళని కంఫర్ట్ చేయటం లేదా కన్సోల్ చేయటము, వాళ్ళతో ప్రీతిగా మాట్లాడటము, అన్నీ ఇంపార్టెంట్. సో రిలేషన్స్ లో ఉండాల్సినవి, ఉండకూడనివి, ఆ అన్నల దగ్గర నుంచి, యొక్క యోసేపు దగ్గర నుంచి పాజిటివ్ అండ్ నెగటివ్స్ ని మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా సంఘం కూడా కుటుంబమే. ఎఫెసీ 2:19 చూస్తాం. ఇప్పుడు ఇదే విషయాల్ని
సంఘము అనే ఈ కుటుంబం దగ్గరికి తీసుకొస్తే కూడా ఇవన్నీ అప్లికబుల్. సంఘములో కూడా పగ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. సంఘములో కూడా అసూయలు ఉండకూడదు, ఆతిథ్యం ఉండాలి. సంఘములో కూడా కుట్రలు, ఇతరులకి హాని చేసే విషయాలు ఉండకూడదు, క్షమాపణ ఉండాలి. సంఘములో కూడా కఠినత్వము, క్రూరత్వం ఉండకూడదు, కనికరం ఉండాలి. సంఘములో కూడా ఇతరులను ఏడిపించే వాళ్ళం ఉండకూడదు, అందరి క్షేమం కోరేవారిగా ఉండాలి. సంఘములో కూడా దురాలోచనలు, లేనిపోయినవన్నీ ఊహించుకోవటాలు ఉండకూడదు, ప్రేమ మర్యాదలు ఉండాలి. సంఘములో కూడా అపనమ్మకస్తులుగా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి. సంఘములో కూడా తండ్రి యొక్క ప్రాణాన్ని హింసించేవారిగా ఉండకూడదు. ఆయన ప్రాణము, తండ్రి అన్నప్పుడు దైవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రాణము తెప్పరిల్లేవారిగా ఉండాలి. సంఘములో కూడా ఇతరులను ఎలాగ పడగొట్టాలా, పడద్రోయాలా, ఎలా నష్టపరచాలా అనే దానికి బదులుగా ఎలాగ పోషించాలి, ఎలాగ వాళ్ళని ఆదరించాలి, ఎలాగ వాళ్ళతో ప్రీతిగా మాట్లాడాలి అనే వైఖరి రిలేషన్స్ లో ఉండాలి. ఇది ఫ్యామిలీస్ లో అయినా, బయోలాజికల్ ఫ్యామిలీ అయినా సరే, ఆత్మీయమైనటువంటి కుటుంబమైన సంఘమైనా సరే, రిలేషన్స్ లో ఇది ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేసుకుందాం. సో బేతేలుకి ముందు, బేతేలుకి తర్వాత యాకోబు, ఇశ్రాయేలు అనేది మొన్నటి దినం మనం చూస్తా వచ్చాం. సో వాళ్ళు కొడుకులే, ఈయన కొడుకే, వాళ్ళు కుమారులే, ఈయన కుమారుడే. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క పోలికని, వాళ్ళ యొక్క పనులను బట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేశాం. ఇంతకీ ఎందుకు వాళ్ళట్లా తయారయ్యారు, ఈయనట్లా అయ్యాడు అనే ఒక కాజ్ను కూడా, అఫ్ కోర్స్ పెరిగినటువంటి పిల్లలుగా వాళ్ళ బాధ్యత అనేది ఉంది. కానీ ఇక్కడ పేరెంటింగ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంటింగ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. సో దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డల్ని దైవికమైన మార్గంలో పెంచడం అనేది ఇప్పుడున్న జనరేషన్ లో వన్ ఆఫ్ ది మేజర్ టాస్క్. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అర్థం కావట్లా. ఇప్పటికే టీన్స్ లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయలేక, లేదా వాళ్ళని ప్రాపర్ గా నడిపించుకోలేక తలలు పట్టుకొని, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. సో దైవికమైనటువంటి పేరెంటింగ్ అనేది, ఈరోజు కూడా ఒక ఫ్యామిలీని కలిస్తే ఆ ఫ్యామిలీలో అందరూ ప్రభువుని ఎరిగి ఉండటము, ఏదో ఒక స్థాయిలో వాళ్ళు ప్రభు పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉండటము, ఆయన వాళ్ళని బట్టి సంతోషించిన విషయం అదే. ఈ రోజుల్లో పరిస్థితులు అట్లా లేవు. నా భక్తి ఏదో నేను కాపాడుకుంటే చాలు అనే దగ్గర ఏలీలాగా అయిపోతా ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్ ఏలీ కుమారులు తయారైనట్టు, ఒకళ్ళు కాదు ఎంతో మంది, బైబిల్లో ఏలీ కావచ్చు, హెబ్రోన్లో తిమోతి అంకులు ఉండేవాడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఇద్దరు కుమారులు తాగుబోతులు ఈ రోజుకి కూడా. చాలా మంది ఈ యొక్క విషయాల్లో చాలా భయంకరమైన డ్యామేజ్ అనేది జరుగుతూ వచ్చింది. ఆదికాండం 4 ఒకసారి గుర్తు చేసుకుంటే, మొట్టమొదటి పేరెంట్స్ వాళ్ళు ఏం నేర్పించారు? 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనేమో గొర్రెల్ని, ఈయనేమో భూమిని సేద్యపరచడం. వాళ్ళు పిల్లలకి ఫస్ట్ నేర్పించింది పని చేయటం నేర్పించారు. ఇద్దరు చేసేది 2 వేరు వేరు పనులైనా సరే ఇద్దరు పని చేస్తున్నారు. వాళ్ళు పేరెంటింగ్ లో వాళ్ళు నేర్పించింది పని చేయటం నేర్పించారు. రెండవదిగా 3వ వచనంలో చూస్తాము, వాళ్ళు ఇద్దరు కూడా ఆయన ఇద్దరు యెహోవాకు అర్పణని తీసుకొచ్చారంట. ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏం నేర్పించారంటే, అన్నదమ్ములిద్దరికి దేవునికి ఇవ్వటం నేర్పించారు. దేవునికి ఇవ్వటం నేర్పించారు. తీసుకురావాలి, దేవునికి ఇవ్వాలి అనే విషయం నేర్పించారు. పని చేయడం నేర్పించారు, దేవునికి ఇవ్వడం నేర్పించారు. 4వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వస్తే,
అక్కడ మనకు కనబడేది ఏంటి? విశ్వాసమును కూడా వాళ్ళకి నేర్పించారు. విశ్వాసముని గురించి కూడా బోధించారు. అయితే ఒకడేమో లక్ష్య పెట్టాడు దాన్ని, ఇంకొకడేమో లక్ష్య పెట్టల. రెండిటిని విన్నాడు. మూడో దాని దగ్గరకు వచ్చేసరికి ఏంటి ఇట్లానే చేయాలా ఏంటి అని కొంచెం రెటమతంగా తయారయ్యాడు. కాబట్టి అతనిని అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అయితే ఇతనిని ఇతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. సో వాళ్ళు ఏం టీచ్ చేశారు వాళ్ళు ఆదిమ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి అంటే, పని చేయటం నేర్పించారు, దేవునికి ఇవ్వటం నేర్పించారు, విశ్వాసమును గురించి బోధించారు, నేర్పించారు. సో మనం కూడా చేయాల్సింది అదే. ఈ రోజుల్లో సోమరపోతుల్లాగా కూర్చోబెడుతున్నారు. ప్రేమ అనే ట్యాగ్ లో పిల్లలకి కూర్చోబెట్టి మేపుతున్నారు. ఇక మొన్న నార్త్ ఇండియా మిషన్ ట్రిప్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ 24లో కొంచెం దూరం నడిచేలోపు వీళ్ళు చెమటలు కక్కుతున్నారు. ఏదో ఇక అరేబియా ఎండల ఎడారుల్లోకి వెళ్ళినట్టు. అప్పుడు పక్కన ఉన్న ఒక అన్న అంటున్నాడు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారులే ఆ టీంలో ఇద్దరు. వీళ్ళ పిల్లలందరినీ ఇంట్లో కూర్చోబెట్టి బాయిలర్ కోళ్ళలాగా మేపుతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. కొంచెం దూరం అలిసేసరికి ఎవడు ఎట్ట తయారవుతున్నారు వీళ్ళు అంటున్నాడు. అది ఫ్యాక్ట్. ప్రేమ అనే ట్యాగ్తో పాడు చేస్తున్నారు. పని నేర్పించాలి. ఇంట్లో పనైనా, మందిరంలో పనైనా. కాబట్టి వాళ్ళు పని నేర్పించారు, దేవునికి ఇవ్వటం నేర్పించారు, విశ్వాసము అనేది నేర్పించారు. ఆ నేర్పించే క్రమంలో ఇక్కడ ఒకడు నేర్చుకొని క్రమంగా వెళ్ళాడు, ఇంకొకడు మొదటి రెండు బాగానే చేసినట్టుగా కనబడతాడు, కానీ వాడు దారి తప్పిపోయాడు. ఇప్పుడు యాకోబు ఫ్యామిలీలో కూడా అదే జరిగింది. ఈ గ్రూప్ అంతా దారి తప్పిపోయారు, ఒకడు మాత్రం స్థిరంగా ఉన్నాడు. సరే వాళ్ళు ఎలాగవుతారో అనేది మనకు తెలియదు. బట్ స్టిల్ యాజ్ ఎ పేరెంట్ మనం చేయవలసింది వాళ్ళకి నేర్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని ప్రభు మనకు అప్పగించారు. సో పేరెంటింగ్ is not a small thing. It is a God-given opportunity to raise the next generation. ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఇజ్రాయిలీలు ఓడిపోయారో, అదే మనం న్యాయాధిపతుల్లో చూసేది. ప్రతి ఒక్కడు ఎవడికి ఇష్టం వచ్చిన తావాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు టీచ్ చేయాల. ఇలాంటి ఇష్యూనే ఇప్పుడు అందరం ఫేస్ చేస్తున్నది కూడా. ఆయన హెబ్రోన్లో చాలా 77-78 సంవత్సరాల పెద్ద ఆయన. ఈరోజు కలిస్తే చాలా విషయాలు ఆయనతో మాట్లాడుతూ ఉంటే, బక్సింగ్ గారితో ఉన్న అనుభవాలు అవి ఇవి చాలాసేపు కొన్ని పొద్దున్న నుంచి ఇందాక దాకా ఆయనతో స్పెండ్ చేసి ఆయనతో పెద్దోళ్ళతో గడపడం ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు ఉపయోగపడతాయి. మాట్లాడుతూ ఉంటే అర్థమైంది అదే. ఏమైంది? నెక్స్ట్ జనరేషన్ని రేస్ చేయడంలో ఫెయిల్ అయ్యాం, అందుకనే ఇప్పుడు ఈ పరిస్థితులు అనే కన్క్లూజన్ దగ్గరకు వచ్చి ఆగిన ఈ మాటలన్నీ కూడా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, అందరం ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబంలో కావచ్చు, సంఘము అనే ఆత్మీయ కుటుంబంలో కావచ్చు, ఈ రిలేషన్స్ ని ఒకసారి ఆగి చెక్ చేసుకుందాం.
రండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చేయండి, ఎవరు చేస్తారు? పరిశుద్ధుడ ప్రేంగల తండ్రి, జీవం కలిగిన మా ప్రభా, నిఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్థుతిస్తా ఉన్నాం. నిజమే, మరి దేవ మరి యాకోబు యొక్క మరి పేరెంటింగ్ విషయాలు, దేవా మరి అన్నదమ్ములు మరి యోసేపు యొక్క అయ్యా వారి జీవితాలను ధ్యానించుకోవటానికి, మీ యొక్క ప్రవర్తనలు కుటుంబంగా కట్టుకోవడానికి దేవా మరి విషయాలన్నీ తెలియపరిచినందుకు మీకు వందనాలు. నాలో పగలు ప్రతీకారాలు దేవా ద్వేషాలు నాయన మరి దేవా వాటి ద్వారా కాకుండా వేసేపు వంటి హృదయం ప్రేమించే విషయాల్లోని రీతిగా మాట్లాడే విషయాల్లోని ప్రభా నన్ను మరి దేవా మరి వేసేపు వంటి హృదయం ఎట్లాగైతే అయ్యా మనుషులు చేసిన వాటిని అయ్యా మరి దేవుడే అలో చేస్తారని ఆ పరిస్థితుల్ని మా ప్రభా మీకు అప్పగించుకున్నట్లుగా దేవా మా ప్రభా దేవా ప్రభా ఆ విధంగా మా యొక్క ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడానికి కృపను సహవాసంగా మీ బిడలంగా కుటుంబాలుగా మేము ఎదుగుతా ఉన్నప్పుడు సంఘాల్లో మీ కుటుంబాల్లో అయ్యా ఇలాంటివి లేకుండా మీకు చూపించండి నన్ను దేవా నాయన యొక్క క్షమాపణ అయ్యా దేవా ఆ ప్రేమ తండ్రి మీరు మాకు ఎట్లాగైతే అయ్యా అనుగ్రహించారు, మేము ఇతరులను ఆ విధంగా ప్రేమించడానికి క్షమించడానికి అయ్యా మీరు మాకు సహాయం చేయండి. పెట్టుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు. మరి అయ్యా దేవా మరి పేరెంటింగ్ విషయాల్లో కూడా ఆదామావులు ఎట్లాగా వారి పిల్లలకి మరపనలు తీసుకురావడం, వారు దేవా సహవాసం చేయటం ప్రభా దేవా వారికి నేర్పించారు. నిజమే నాయన నెక్స్ట్ జనరేషన్ విషయాల్లో దేవా మేము కూడా మెలుకోగలిగే జ్ఞానంతో అయ్యా పేరెంటింగ్ విషయాల్లో మరి ముందు కొనసాగటానికి పనులు చేయడం అన్ని విషయాలు నేర్పించడానికి దేవా విధంగా ముందు తరాలని మరి సేవ్ చేసుకునే విషయాల్లో వాటిని నడిపించే క్రమాన్ని మీరు మాకు నేర్పించండి, బోధించండి, నడిపించండి. ఇప్పటివరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థితిస్తూ మీ లేఖన భాగాల ద్వారా తెలియజేసిన ప్రతి వాటిని బట్టి స్థితిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ చూసేసిన స్థితించి ప్రార్థించాడు వీరికి నాంతం ఆమె. మరి ప్రార్థన చేసుకుందాం. రెగ్యులర్ పాయింట్స్ కాకుండా ఏదైనా ప్రాముఖ్యమైన అవసరతలు ఉంటే చెప్పండి, చివరిగా ప్రార్థన చేద్దాం. పద్మ అంటే వాళ్ళ ఫ్యామిలీ కొరకు చేయండి. తర్వాత వేరే సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా హెల్త్ ఇష్యూస్, ఫీవర్, కోల్డ్ కాపుతో సఫర్ అవుతుంది. ఓకే.